కొన్నిసార్లు మనకిష్టం లేనోళ్ళను కూడా ఆయన మన కొరకు వాడుకుంటాడు. మనకిష్టం లేనోళ్ళ ద్వారా మనకు సహాయం చేస్తాడు. మనకిష్టం లేనోళ్ళ ద్వారా మనకు బుద్ధి చెబుతాడు. అలాంటప్పుడు మనం వినాలి, నీ చిత్తమే తండ్రి అని. దేవునికి స్వేచ్ఛనివ్వాలంటే ఒక రహస్యం ఉంది. మన అహం అనే మృగాన్ని మనం సిలువేసి చంపేయాలి. అహాన్ని నువ్వు సిలువేయగలిగితే నువ్వు దేవునికి స్వేచ్ఛ ఇవ్వగలుగుతావు. దేవుడు నీలో ఎలాగైనా కార్యం చేస్తాడు. నీకు ఇష్టమైన వస్తువులను, విషయాలను నీ నుండి తీసేస్తాడు. నీకు బాధాకరమైన వ్యక్తులను నీ ముందుకు తీసుకొస్తాడు. నువ్వు దాన్ని సహించాలి. ఇది నాకు ఇష్టం లేదంటే నాకు ఇష్టం రా, నాకు లోబడు నువ్వు అంటాడు. గనుక ప్రియులారా, దేవునికి మనం ఫ్రీడమ్ ఇద్దాం. దేవుడిచ్చే స్వాతంత్ర్యాన్ని కూడా మనం బలపడడానికి, పరిశుద్ధులంగా అవడానికి మనం వాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.